ఎయిత్ సోషల్ మనగతాలు 6th లెసన్. చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగారాల యాజమానులు. దాంట్లో ప్రాక్టీస్ పెట్టి చూద్దాము. సురత్ ఓడరేవు గల రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. సురత్ ఓడరేవు గల రాష్ట్రము గుజరాత్. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైన 2 పరిశ్రమలు ఏమిటి? నూలు, సిమెంట్. నూలు, ఇనుము ఉక్కు. ఇనుము ఉక్కు, సిమెంట్. సిమెంట్ అండ్ ఆటోమొబైల్. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైన 2 పరిశ్రమలు నూలు వస్త్రాలు మరియు ఇనుము ఉక్కు పరిశ్రమ. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తిలో 18వ శతాబ్దిలో పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న దేశము భారతదేశం, జపాన్, చైనా, ఇంగ్లాండ్. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తిలో 19వ శతాబ్దిలో పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న దేశం ఇంగ్లాండ్. 1850 నాటికి ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందినది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్. 1850 నాటికి ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందినది బ్రిటన్. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించుటకు ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? అమెరికా, బ్రిటన్, భారతదేశం, చైనా. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించుటకు ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? భారతదేశము. నెక్స్ట్, చక్కగా నేసిన వస్త్రాలకు మస్లిన్ అనే పేరు ఏర్పడటకు కారణము? ముస్లిం నేతగాలు నేయటి వలన. మెసూల్ ఇరాక్ కేంద్రంగా వస్త్ర వ్యాపారం జరుగుట. మస్లిన్ అనే వస్త్రంతో నేయుట. మస్లిన్ అనే వ్యాపార సంస్థ తయారు చేయుట. మనం చూసినట్లయితే మెసూల్ ఇరాక్ కేంద్రంగా వ్యాపారం జరుగుట. నెక్స్ట్, కాలికో వస్త్రాలు అనే పేరు భారతదేశంలో ఏ నగరం పేరు మీదుగా ఏర్పడింది? కాలికో వస్త్రాలు అనే పేరు భారతదేశంలో ఏ నగరం పేరు మీదుగా ఏర్పడింది? కలకత్తా, కాలికట్, కోజికోడ్, కళ్యాణి. మనం చూసినట్లయితే కాలికట్. నెక్స్ట్, యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ వస్త్రాలు ముక్కల వస్త్రాలు పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ ఒక్కొక్క వస్త్రం మొక్క యొక్క సైజు ఎంత? యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ వస్త్రాలు ముక్కల వస్త్రాలు పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ ఒక్కొక్క వస్త్రం మొక్క యొక్క సైజు ఎంత? 20 గజాల పొడవు, 1 గజం వెడల్పు. 1730లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని తమ ప్రతినిధులకు 5,89,000 వస్త్రాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ జాబితాలో గల వస్త్రాల రకాలు. 1730లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని తమ ప్రతినిధులకు 5,89,000 వస్త్రాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ జాబితాలో గల వస్త్రాల రకాలు ఏమిటి? 98 రకాల నూలు పట్టు వస్త్రాలు, 118 రకాల నూలు పట్టు వస్త్రాలు, 148 రకాల నూలు పట్టు వస్త్రాలు, 168 రకాల నూలు పట్టు వస్త్రాలు. 98 రకాల నూలు పట్టు వస్త్రాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రింది వాణిలో భారతదేశానికి చెందిన వస్త్ర రకం కానిది ఏమిటి? చింజ్, కాసెన్, బందన్నా, తాంగ్జుంగ్. ఈ క్రింది వాణిలో భారతదేశానికి చెందిన వస్త్ర రకం కానిది 4th ఆప్షన్ తాంగ్జుంగ్. నెక్స్ట్, ఈ కింది వస్త్రాల రకాలను సరిగ్గా జతపరచము. రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రము. మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించినది. తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమాన్ని ఉపయోగించిన వస్త్రాలను తయారు చేస్తారు. ఇండోనేషియా స్థానిక నేత సాంప్రదాయకంగా మారిన నేత విధానము. చూసినట్లయితే మనము రంగురంగుల చిన్న పూల డిజైన్ వస్త్రము చింజ్. మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించినది ఏమిటి? బాందన్నా. తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమాన్ని ఉపయోగించి వస్త్రాలను తయారు చేస్తారు. జాందాని. ఇండోనేషియా స్థానిక నేత సాంప్రదాయకంగా మారిన నేత విధానం ఏమిటి? పటోలా. 2nd ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.